ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు వెంబడి తీవ్ర రూపం దాల్చిన యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయ సమాజం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికాకు చెందిన ఒక ఉన్నత అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు శుక్రవారం నుండి అమల్లోకి వచ్చేలా తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడానికి పచ్చజెండాను ఊపాయి. అయితే ఈ ఒప్పందం కుదిరే సరిగ్గా కొన్ని గంటల ముందు కూడా ఇరు పక్షాల మధ్య అత్యంత భయంకరమైన దాడులు జరగడం విశేషం. తెర వెనుక జరిగిన అత్యంత సున్నితమైన శాంతి సంభాషణల గురించి చర్చించడానికి తమ పేర్లు వెల్లడించని షరతుపై మాట్లాడిన నలుగురు ప్రాంతీయ అధికారులు ఈ దౌత్యపరమైన పురోగతిని ధృవీకరించారు. నిజానికి లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగితేనే తాము శాంతి చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ అధికారులు పట్టుబట్టడంతో వారు అనుకున్న ప్రకారం స్విట్జర్లాండ్కు ప్రయాణించలేదు. దీనివల్ల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా తన కీలకమైన విదేశీ పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ కాల్పుల విరమణ అధికారికంగా అమల్లోకి రావడానికి ముందే ఇజ్రాయెల్ సైన్యం రాత్రికి రాత్రే దక్షిణ, తూర్పు లెబనాన్లో హిజ్బుల్లా లక్ష్యాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ భీకర వైమానిక దాడుల్లో కనీసం 21 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేయగా, హిజ్బుల్లా ఎదురుదాడిలో తమ దేశానికి చెందిన 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. ఇరు పక్షాల మధ్య ఇంతటి రక్తపాతం జరిగినప్పటికీ అమెరికా, ఖతర్ దేశాల మధ్య వర్తిత్వం వల్లే ఈ తాత్కాలిక ఒప్పందం సాధ్యమైంది. ఎందుకంటే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు ఎప్పుడైనా సరే ఇరాన్, అమెరికాల మధ్య పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ హింస వల్ల మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇతర అంతర్జాతీయ దౌత్యపరమైన కార్యక్రమాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయనే భయాలు పెరగడంతోనే అమెరికా, ఖతర్, ఇరాన్ దేశాల అధికారులు ఇటీవలి రోజుల్లో అత్యంత రహస్యంగా తీవ్రమైన చర్చల్లో నిమగ్నమై ఈ విజయాన్ని సాధించారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతవరకు నిలబడుతుందనే దానిపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. నిరంతర సైనిక చర్యల ద్వారా ఇజ్రాయెల్ శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుందని లెబనీస్ అధికారులు ఆరోపిస్తూ ఉండగా, హిజ్బుల్లా రాకెట్ దాడుల నుంచి తమ ఉత్తర ప్రాంత పౌరులను కాపాడడానికి సైనిక చర్యలు తప్పడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాదిస్తున్నారు. లెబనాన్లో కొనసాగుతున్న ఈ భీకర సంఘర్షణ ఇటీవల అంతర్జాతీయంగా ప్రకటించిన అమెరికా, ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన చర్చలపై కూడా ఒక పెద్ద నీడను పడేసింది. లెబనాన్ రంగంలోని పరిణామాలు, ఇజ్రాయెల్ దాడులు ఆగే విధానాన్ని బట్టే తాము అమెరికాతో జరిపే చర్చల వైఖరి ఉంటుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని పలు రంగాలలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అత్యవసర అవసరాన్ని అమెరికా అధికారులు పదే పదే నొక్కి చెబుతున్నారు. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ పూర్తిస్థాయి శాంతికి దారితీస్తుందో లేదో రాబోయే రోజుల్లో చూడాలి.